పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మేఘా సంస్థకి అప్పగించనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థకే ఆ పనులు కూడా అప్పగించడం మంచిదని కేంద్ర మంత్రి పాటిల్ సూచించగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరేనన్నారు. దీనిపై సమయం కలిసి రానుండడంతో పాటు ప్రభుత్వాలపైన ఎలాంటి భారం పడకపోవడంతో పాత గుత్తేదారుడికే పనులు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత గుత్తేదారు సంస్థకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించిన సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే చర్చించారు. భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించగా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ మేఘా 2022 నాటి ధరల ప్రకారమే 73,000 క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధమని చెప్పింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడదని, మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుందని కేంద్ర మంత్రి పాటిల్ చంద్రబాబుకు వివరించారు. అయితే పాత గుత్తేదారుకిచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్నా లిఖితపూర్వక ఆదేశాలేవి ఇవ్వబోమన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ విషయంలో తుది నిర్ణయమని కేంద్ర మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పింది కూడా సబబుగానే ఉందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకుని మేఘాకే పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ ఏదైతే నష్టపోయామో, విధ్వంసం గురైందో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఆల్మోస్ట్ గతంలోనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం, మరి ఓల్డ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానితో కంటిన్యూ చేయడమా లేకపోతే న్యూగా కొత్తగా టెండర్లకు వెళ్ళడమా అనేది కూడా డిస్కషన్ నడిచినప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఇక సిడబ్ల్యూసి కానీ పీపీఏ కానీ మినిస్ట్రీ అధికారులు కానీ అందరూ కూడా ఆలోచనల మేరకు ఇక డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు దాన్ని రిపేర్లు చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 390 కోట్ల రూపాయలకి ఏదైతే 2022 సంవత్సరంలో టెండర్లకు ఏదైతే రిపేర్స్ నిమిత్తం డయాఫ్రమ్ వాల్కి టెండర్లు పిలిచారో అదే ఏజెన్సీని వర్క్ని కంటిన్యూ చేసినట్లయితే మనకి డిలే అవ్వకుండా ఆ పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తవడానికి అవకాశం వస్తుందనేటువంటి ఆలోచన మరి ఏదైతే ఈ యొక్క అధికారులందరూ కూడా వెలబుచ్చడం జరిగింది. పోలవరం ఆలస్యంతో ఇప్పటికే ఎంతో నష్టపోయామని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్న యోచనతో ఉన్నారు. అందుకే నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు డిజైన్లను ఆమోదించి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు 2022లో మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినప్పుడు 29,000 చదరపు మీటర్ల వాల్ పనులను 390 కోట్లకు చేయడానికి మేఘా సంస్థ ముందుకొచ్చిందని, కానీ ఇప్పుడు మరమ్మతులు కాకుండా ఏకంగా 73,000 క్యూబిక్ మీటర్లతో కొత్తదే నిర్మించాల్సి ఉందన్నారు. అవే ధరలతో చేయడానికి మేఘా సంస్థ అంగీకరించడంతో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని అధికారులంతా అభిప్రాయపడినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ కు నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే, ఆ గ్యాప్ లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చేపట్టాలనుకున్నప్పుడు 29,000 క్యూబిక్ మీటర్ల పనిని 390 కోట్లకు అప్పగించారు. కానీ ఇప్పుడు 73,000 క్యూబిక్ మీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున దాదాపు 1,000 కోట్ల వరకు ఖర్చు కానుంది. నిపుణుల బృందం చర్చలు, సిఫారసుల తర్వాత డిజైన్లు సైతం మార్చే అవకాశం ఉంది. దీంతో ఎంత పరిమాణం మేరకు పనులు చేపట్టాలో చూడాలి. అయితే గోదావరి గర్భంలో 100 మీటర్ల లోతు నుంచి ఈ పని చేసిన అనుభవం ఉన్న వారితో ఒప్పందం కుదుర్చుకుని వారితోనే ఆ పని చేయించాలని మేఘా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం షరతు విధించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు ప్రధాని మోదీతో పాటు ఆర్థిక, హోంశాఖ మంత్రులను కలవనున్నారు. విదేశాంగ మంత్రితోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.